జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలకు జనసేన తెలంగాణ నాయకులు ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మీ అయ్య జాగీరు కాదని, జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడి జాగీరు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభలు నిర్వహించుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇక్కడ సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు కానీ మేము పెట్టొద్దనడం సరికాదన్నారు. అదేవిధంగా తెలంగాణ ద్రోహులు అసెంబ్లీ లోపల, ఉద్యమకారులు అసెంబ్లీ బయట ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి ప్రభాకర్ అవినీతి ఆరోపణల గురించి తెలంగాణ ప్రజలకు తెలుసని, ఎక్కడ మంత్రి పదవి పోతుందోనని ఇప్పుడు గురుభక్తిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ పిచ్చి మాటలు మానుకోవాలని, వారి అహంకారపూరిత మాటలకే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పార్టీని కానివ్వండి ఎలా అయితే దూషిస్తున్నారో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న కవితక్క గారు టీఆర్ఎస్ 2.0 అని చెప్పి మొదలుపెట్టారు. టీఆర్ఎస్ 1.0లో ఏం జరిగింది, టీఆర్ఎస్ ఏ నినాదంతో ఉపయోగించుకొని అసలు గద్దెనెక్కింది, ఈ 10 సంవత్సరాలు ఆవిడేం చేశారు అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలు చూసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు గద్దె దిగాల్సి వచ్చిందో అప్పుడు మీకు టీఆర్ఎస్ తెలంగాణ, టీఆర్ఎస్ 2.0 ఇవన్నీ గుర్తుకొచ్చాయి. కవితక్క గారు మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు? అంటే మీరు చేసినవన్నీ ఇప్పుడు ఎక్కడ బయటికి లాగుతారు అనే భయమా? మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు మీరు ఎందుకు ఏది మాట్లాడలేదు? బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ 2.0 అని చెప్పుకోవడానికి సిగ్గుగా కూడా లేదా? టీఆర్ఎస్ చేసినవన్నీ మళ్ళీ మీరు వెనకాల బ్యాగేజ్లో మోసుకొని రావడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలు కాదు దేశాలు దాటెళ్ళచ్చు, మీరు అక్కడ బతకచ్చు, మీ పిల్లలు అక్కడ చదవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇదేం న్యాయం అండి? రాజ్యాంగం అందరికీ ఒకటేలా ఉండదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం రాసి పెట్టారా? మీరు రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేశ సమగ్రతను కాపాడుతూ ప్రాంతీయవాదానికి ఒక లైన్ ఉంటుంది, అది దాటి మాట్లాడకూడదు. ప్రాంతీయవాదాన్ని, జాతీయ సమగ్రత డిస్టర్బ్ చేయకూడదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకి ఆంధ్రవాదిగా ముద్ర వేసేస్తారు. ఏం రాజకీయం చేస్తున్నారు మీరు ఏదన్నా చెప్పేటప్పుడు మీకు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పక్క దేశం వాళ్ళు ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ పార్టీని మీరు ఇక్కడ తెలంగాణలో గెలిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పెట్టిన జనసేన పార్టీ ఇక్కడ ఎంతో కొంత ముందుకెళ్తోంది అని ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా మీరు భరించలేరు. అయితే మీరు ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదైనా మేమే ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనే పోకడ మాకు బాగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అయినా మేము అడ్డుకుంటాము. జనసేన రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే దేశంలోకి దొంగతనంగా చాలామంది వస్తున్నారు. దీన్ని ఖండించండి, దీనికోసం న్యాయ పోరాటం చేయండి. మేమందరం కూడా మీకే మద్దతు పలుకుతాం. అలాగే ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే రాష్ట్రం కోసం బలిదానం చేశాయో వాళ్ళ కుటుంబాల గురించి పోరాడండి. మీ ప్రభుత్వం ఉన్న గత 10 సంవత్సరాల్లో ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు, ఎంతమంది కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళారు, ఎంతమంది కుటుంబాలలో మీరు నిధులు ఇచ్చారు, నియామకాలు ఇచ్చారు? మీ 5గురు అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీరు పంచుకున్నారే కానీ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిగతా బయట యువత ఏం చేస్తున్నారు? యువతకి చేయూతనిస్తానని చెప్పారు, దాన్ని ఏం చేశారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇవన్నిటినీ ప్రశ్నించండి. వీటన్నిటి గురించి జనసేన మాట్లాడుతుంది. రేపటి రోజు జనసేన తెలంగాణలో నిన్నటి నుంచి తన పాగా వేయడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఇంకా బలపడి ప్రజల గొంతుకై నిలిచి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏ కోరికల కోసం అయితే అది అంతమంది బలిదానం చేశారో వాటన్నిటికీ న్యాయం జరిగేలాగా జనసేన నిలబడుతుంది, పవన్ కళ్యాణ్ గారు నిలబడుతుంది. పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది తెలంగాణ అయ్య జాగిరి అని చెప్పేసి చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, నీ అయ్య జాగిరే కాదు, ఇది నా అయ్య జాగిరి, నా జాగిరి కూడా గుర్తుపెట్టుకో పొన్నం ప్రభాకర్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కు కలిగి ఉన్నప్పుడు
ఎందుకు మరి జనసేన పార్టీని చూసి మీరు భయపడుతున్నారు? 2000 మందితో మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటుంటే ఎక్కడ లేని భయాలు మీకు ఎందుకు వస్తుంది? అనుమతి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఏదన్నా అంటే దీనివల్ల తెలంగాణ హక్కులు దెబ్బతింటున్నాయని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారో, గతంలో మీరు ఇచ్చినటువంటి భైంస ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. మత కల్లోలకి అక్కడ ఎంత విచ్చలవిడితనం ఉంటుందో మీకు తెలుసు. కానీ అటువంటి ప్రాంతంలో మీరు ఎంఐఎంకి మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అనుమతిస్తారు. కానీ జనసేన పార్టీ యొక్క మా లక్ష్యాలని ఈ తెలంగాణ పార్టీలో రాబోయే రోజుల్లో మేము ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఆవిర్భావ దినోత్సవంగా మా యొక్క పార్టీ నిర్ణయించుకోవడానికి మాత్రం హక్కు లేదని మాట్లాడుతూ ఉన్నారు. ముందు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు కేరళకి ఇన్ఛార్జిగా వెళ్ళొచ్చు, రాజస్థాన్కి ఇన్ఛార్జిగా వెళ్ళొచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున. మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జీలుగా కొనసాగవచ్చు, ఇక్కడే కంటిన్యూగా సంవత్సరాల పాటు ఉండొచ్చు. కానీ మా నాయకుడు వస్తే ఎందుకు భయపడుతున్నారు అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇక్కడ జనసేన పార్టీ అనివార్యమని చెప్పేసి కోరుకుంటున్నారు. మీరే ఒప్పుకుంటున్నారు. ఒక జనసేన పార్టీకే మీరు అనుమతి ఇవ్వకపోతే మీ యొక్క పరిపాలనలో లోపం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే ఈ రోజున పెప్పర్ స్ప్రే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఈడకొచ్చి మీరు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆ వ్యాపారాలు చేసుకున్న దాంట్లో మీకు కమిషన్లు ఇవ్వచ్చు. కానీ మా నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో యువతకి తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి, అదేవిధంగా యావత్ తెలంగాణ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి అవమానం జరుగుతూ ఉన్నది. రాజకీయాల్లో అవకాశాలు లేవు. ఎంతవరకు మిగతా పార్టీలు జెండా కూలీలుగా చూస్తుంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపాలని పవన్ కళ్యాణ్ గారు వీడికి వస్తుంటే మా యొక్క హక్కులని, మా రాజకీయ అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారు. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టాం. ముందు మీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతున్నాయో, ఎన్టీపీసీలో బూడిదమ్ముకుంటున్నారని చెప్పేసి మీ మీద అలిగేషన్లు వచ్చినాయి. అదేవిధంగా సిద్దిపేటలో 150 ఎకరాల భూమిని కబ్జా చేశారనే అలిగేషన్లు వచ్చాయి. కాబట్టి ముందు